అనగనగా ఒక ఊరిలో ఒక చెట్టు పైన సీత అనే పక్షి నివసిస్తూ ఉండేది. దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ పాము ఎప్పుడు చూసినా నా గుడ్లను తింటూ ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్నే నమ్ముకున్నాను దేవుడా. ఎలా అయినా నా పిల్లల్ని కాపాడు. ఈ పాము బాధ నుండి నన్ను తప్పించు దేవుడా. ఆహా! ఈరోజు ఈ పక్షి గుడ్లు పెట్టినట్టుంది. నాకు మంచి ఆహారం దొరికింది. దీన్ని వదిలిపెట్టను. ఈ పక్షి ఎప్పుడు వెళ్తుంది? దేవుడు, ఈ పక్షి బయటికి వెళ్ళగానే ఆ గుడ్లు ఎలా అయినా తినేయాలి. ఆహా! నాకు ఈరోజు మంచి భోజనం లభించింది. ఈ గుడ్లు చాలా చాలా రుచిగా ఉంటాయి. సీత అనే పక్షి ఆహారం కోసం బయటకి వెళ్తుంది. దేవుడా, నువ్వే నా పిల్లల్ని ఎలా అయినా కాపాడు. ఈ పాము ఏం చేస్తుందో ఏంటో నా పిల్లల్ని. ఆహా! ఈ పక్షి వెళ్ళిపోయింది. ఈరోజు ఆ గుడ్లని ఎలా అయినా తినేయాలి. ఆ పాము పక్షి వచ్చేసరికి ఆ గుడ్లన్నిటినీ తినేసింది. దేవుడా, ఆహారం కోసం నేను వచ్చాను. అక్కడ నా పిల్లల పరిస్థితి ఎలా ఉందో. తొందరగా ఇంటికి వెళ్ళాలి. సీతాపక్షి వచ్చి చూసేసరికి పాము గుడ్లన్నిటినీ తినేస్తుంది. సీతాపక్షి ఎంతో బాధపడి తన స్నేహితురాల్ని కలవడానికి వెళ్తుంది. నేస్తమా, ఆ పాము నా గుడ్లన్నిటినీ తినేసింది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు చాలా బాధగా ఉంది నేస్తమా. అయ్యో సీత, ఆ పాము నీ పిల్లల్ని తినేసిందా? నువ్వు బాధపడకు. ఆ పాముని ఏం చేయాలో నేను నీకు చెప్తాను, సరేనా? నువ్వు ఉండే చెట్టు పక్కన నదీ ప్రవాహంలో మహారాణి గారు ఎప్పుడు స్నానానికి వస్తుంటారు కదా. నీవు ఆ రాణి గారి ముత్యాల హారాన్ని ఆ పాము పుట్టలో పడేసేయి, సరేనా? నువ్వు బాధపడకు సీత. నేను చెప్పింది అలానే చెయ్యి. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. తన స్నేహితురాలు మాట విన్న సీతపక్షి రాణివారు స్నానానికి రాగానే ఆవిడ యొక్క ముత్యాల హారాన్ని తీసుకుని వెళ్ళి పాము యొక్క పుట్టలో పడివేస్తుంది. ఏ పక్షి, ఆగు ఆగు. ఏ పక్షి, భటులారా ఎక్కడున్నారు? తొందరగా రండి. సీతపక్షి తన స్నేహితురాలు చెప్పినట్టే ముత్యాల దండని పుట్టలో పడేస్తుంది. అప్పుడు భటులు వచ్చి ఆ పుట్టను పగలకొడతారు. పుట్టలో ఉన్న పాము చనిపోతుంది. భటులు రాణికి ముత్యాల హారాన్ని ఇస్తారు. ఇదంతా చూసిన సీతపక్షి పాము పీడ విరగడంతో తన స్నేహితురాల దగ్గరికి వెళ్తుంది. నువ్వు చెప్పినట్టే చేశాను నేస్తమ్మా. చాలా చాలా కృతజ్ఞతలు. అందరికీ నీలాంటి స్నేహితురాలు ఉండాలి. ఆ తర్వాత సీతపక్షి గుడ్లు పెట్టి తన పిల్లలతో సంతోషంగా గడిపింది. ఆపద సమయంలో మన తోడు ఉండేవాడే నిజమైన స్నేహితుడు.